ఉన్నటువంటి జెండా మహాసభకు చంద్రబాబు చేరుకున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం. మరి కాసేపట్లో జనసేన తెలుగుదేశం ఉమ్మడి జెండా మహాసభ ప్రారంభం కానుంది. ఇప్పటికే పలువురు కీలక నేతలు అక్కడికి చేరుకున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడే సభా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్నాం. ఆయన కాన్వాయ్ కాసేపటి క్రితమే సభా ప్రాంగణానికి చేరుకుంది. ఆయన కాన్వాయ్ దిగి లోపలికి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే ఈ సభ జరగబోతోంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు అయితే ఇప్పటికే చేరుకున్నారు. మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సభాస్థలికి చేరుకోనున్నారు. ఇక 3 గంటలకి ఈ సభ ప్రారంభం కానుందంటూ చెప్పినప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత సమయం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. దాదాపుగా 6 లక్షల వరకు 2 పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు కూడా ఈ సభకు చేరుకోబోతున్నారు. ఇక టీడీపీ జనసేన ఈ 2 పార్టీలు కలిసిన తర్వాత జనసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మొదటి మీటింగ్ కింద ఈ తాడేపల్లిగూడెం సభను చెప్పుకోవచ్చు. జనసేనలు కూడా తీవ్రస్థాయిలో కృషి చేసినటువంటి పరిస్థితి ఈ సభను విజయవంతం చేయడానికి. ఇక పొత్తు కుదరడం, అలాగే సీట్లు పంపకాలు జరిగిపోవడం, ఈ 2 జరిగిన తర్వాత జనసేన తక్కువ సీట్లు తీసుకుందంటూ కొన్ని విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ రకమైనటువంటి స్పీచ్ ఇవ్వబోతున్నారు, కార్యకర్తలను ఏ రకంగా కన్విన్స్ చేయబోతున్నారు, అలాగే ప్రత్యర్థి పార్టీలకు ఏ రకమైనటువంటి సమాధానం ఇవ్వబోతున్నారు అనేటటువంటి ఉత్కంఠల నేపథ్యంలో ఈ సభ జరగబోతుంది. అలాగే టీడీపీ అధినేత ఏ రకమైనటువంటి ప్రసంగం చేస్తారనేటటువంటి సస్పెన్స్ కూడా కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో ఈ సభ అయితే ప్రారంభం కాబోతుందనే చెప్పుకోవచ్చు. అందుకు తగ్గట్టు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. దాదాపు వేదిక పైన ఎక్కువ మంది కూర్చొనేలాగా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా సభా ప్రాంగణంలో ముఖ్యంగా స్టేజ్ పైన కూర్చొనేలా ఏర్పాట్లు అయితే చేసినట్టు కూడా తెలుస్తోంది.